కన్న ఊర్లో ఉన్న ఊర్లో నాకున్న వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టుకుంటానంటే నీకు ఫామ్ హౌస్ లాగా కనిపిస్తే, మరి హైదరాబాద్ లా సొంత భవనాలు ఉండగా, విలాసవంతమైన భవనం ఉండగా గండిపేట పక్కల నీకెందుకు అమ్మ? మరి నాకు లేవే హైదరాబాద్ లో, గండిపేటలలో, ఇంకేనో నగరాలల్లా నాకు వేరే వ్యాపారాలు కూడా లేవే. ఉన్నదే వ్యవసాయం, పశువులు, వ్యవసాయం, తోట, గొర్రెలు, మేకలు, ఆవులు. నాకు ఆపేక్ష ఉంది. మరి వీళ్ళ కేసీఆర్ గారు కూడా ఎర్రవల్లిలో వ్యవసాయ భూములోనే ఇల్లు కట్టుకొని ఉన్నారు. దాన్ని కూడా మా ప్రత్యర్థులు ఫామ్ హౌస్ అనే ఎక్కిరిస్తారు రోజు. అంటే నువ్వు వాళ్ళ వాదనను బలోపేతం చేయడానికి నా మీద పెట్టి అంటున్నావు అనమాట. అంటే ఇది పోయి కేసీఆర్ కూడా తగలాలని, అంతే కదా నీ ఉద్దేశం? మరి కృష్ణా నది ఏది 100 సార్లు చెప్పినా, మొదలు బీజేపీని పట్టుకొని వానితోన పెట్టించి, దాని తర్వాత ఒక యూట్యూబర్ను పట్టుకొని వానికి పైసలు వాంతోలకి వచ్చి వానితోన పెట్టించి ఎన్నికల ముందు దుష్ప్రచారం చేయడానికి వీటిని ఆయుధాలుగా వాడుకుంది. 2 ఏళ్ళు అయిపోయింది, ఎన్నికలు అయిపోయి. 1 ఇంచు భూమి ఈ ప్రపంచంలో ఏడన్నా నేను అక్రమంగా సంపాదించి ఉంటే, లేదా అసైన్డ్ భూమి ఇంకేదైనా నేనుగా ఆక్యుపై చేసుకునే ఉంటే రికార్డు తీసుకొని వచ్చి మొదలు పెట్టి. ఇప్పుడు నువ్వేం చెప్పినా ప్రభుత్వంలో పెట్రోల్ అయి మండుతుంది కదా అని మాట. యాక్షన్ తీసుకోమను. 2014, 2018, 2023 ఎన్నికల అఫిడవిట్లు నావి ఉన్నాయి. 2018 ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించినవి, 2023లో సమర్పించినవి వెరిఫై చేసుకోండి. ఓన్లీ 16 acres ఆఫ్ డ్రై ల్యాండ్ ఆయిల్ పామ్ పెట్టింది మాత్రమే అడిషన్ నాకు మొత్తంలా. దానికి సోర్స్ ఉంది, ట్యాక్స్ పే చేసిన అన్ని ఉన్నాయి. నాతో పాటు నాకు కలిసి ఉండేటువంటివి మా బంధువులు ఉన్నాయి, మా అమ్మాయి వాళ్ళది ఉంది, లేకుంటే ఇంకో వియంకుడు ఉంది. అందరు కలిసి ఆయిల్ పాంప్ పెట్టినాం. అది కూడా హైదరాబాద్ కు 200 కిలోమీటర్లు. అది భూమి ఉండడం, వ్యవసాయ భూమి ఉండడం, అందులో ఆయిల్ పాంప్ తోట ఉండడమే నేరమైనట్లు మాట్లాడుతున్నవే. ఎవడైనా పిచ్చినా కొడుకు కేటీఆర్ ఇల్లు, కవిత ఇల్లు, కేసీఆర్ ఇల్లు 3 చూపించి కేసీఆర్ కి 3 ఉన్నాయని దుష్ప్రచారం చేస్తే ఎట్లుంటుందో, ఎంత తెలివి తక్కువగా ఉంటుందో. మా పిల్లలై నాయ చూపించి నువ్వు మాట్లాడితే కూడా గంతే తెలివి తక్కువగా ఉంటది, ఏడ్చినట్లు ఉంటది. 2009 నాటికే, 2009 వరకే విదేశాలలో విద్య పూర్తి చేసుకొని 2 విదేశాలలో స్థిరపడి, ఒకరు హైదరాబాద్ లో స్థిరపడినటువంటి 3 అమ్మాయిలు ఉన్నారు. పెళ్లిళ్ళైనాయి, ఎవరి ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఓ తండ్రిగా కూతురు పొలం ఉందంటే పోయి చూసి బాగోగులు చూడడం అనేది తప్పు కాదు, నేరం కాదు కదా. మాకేం కాంట్రాక్టులు ఉన్నాయా? కాంట్రాక్టులు చేస్తామా, లేకుంటే వ్యాపారం చేస్తామా? అంతకు మించి లిక్కర్ దందా చేస్తామా? ఈ వ్యవసాయ భూమి ఉండి వ్యవసాయం చేసుకోవడం కూడా నీకు ఫామ్ హౌస్ లాగా కనిపిస్తుంది. ఈ 3rd క్లాస్ ప్రచారము, డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులు చేసిన దాన్ని నువ్వు పట్టుకొని నీ వ్యక్తిత్వాన్ని నువ్వే దిగదార్చుకున్నావు. ఈయన 1 ఎకరాకు నీళ్ళు లేకుండానే నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పిలిపించుకుని నేను పిలిపించుకోలేదమ్మా. నీకు కావాలంటే ఆ టైటిల్ వాపసు కవర్లో పెట్టి రాసి పంపిస్తా. నీ టైటిల్ తో నువ్వు సంతోషంగా ఉండు జీవితకాలం, లిక్కర్ రాణి అని. నాకేం అభ్యంతరం లేదు. నాకు ప్రజలు పెట్టిన నీళ్ళ నిరంజన్ రెడ్డి వద్దంటే విడ్రా చేసుకుంటా. నేను అడగలే, ప్రజలు నాకు ఇయ్యలే. వాళ్ళు పిలుచుకుంటారు ప్రేమగా. నవ్వుతారు జనం. ఎవడన్నా 1,00,000 కాదు, 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ సారథ్యంలో, కేసీఆర్ చిత్తశుద్ధితో, కేసీఆర్ చలవతో, ఆయన ఆశీర్వాదంతో 1,25,000 ఎకరాలకు ఒక్క వనపర్తిలోనే నీళ్ళు ఇచ్చిన. మిగతా జిల్లాలోని, ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు గానీ, విద్యా సంస్థలు గానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గానీ సమిష్టిగా అందరం కలిసి చేసినటువంటి పని అద్భుతమైనటువంటి పని. 1 ఎకరాకు నేను నీళ్ళు లేకపోతే, మరి కేసీఆర్ నీళ్ళు లేకపోతే వనపర్తి ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్లతో వస్తున్నాయా? నీ ఉద్దేశం ఏంది? పంటలు రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్లతో పడుతున్నాయమ్మా? పాత వాటికి వెళ్ళి తెచ్చి ఇస్తున్నాడు. పాత అంటే 2017లో 2 బ్రాంచ్ కెనాల్స్ కి కేసీఆర్ గారు ఒక్కొక్కటి 25,000, 50,000 ఎకరాలకు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచి పనులు చేయించింది. ఇది కాంగ్రెస్ పని అమ్మా, లేకుంటే రేవంత్ రెడ్డి వచ్చినాక చేసిన పని? పాత వాటికే పెట్టినని చెప్తున్నాం. 69 మినీ లిఫ్టులు పెట్టించిన కేసీఆర్ ఇచ్చిన చలవతోన 1000 ఎకరాలు వచ్చింది దాని కింద. అది కాంగ్రెస్ వాళ్ళు పెట్టినరా? 15 చెక్ డ్యాంలు కేసీఆర్ శాంక్షన్ చేపించిస్తే రాష్ట్రంలోనే ఆల్ టైమ్ రికార్డుతో చేయించిన 50 రోజులు, 55 రోజుల్లో చేయించిన ఒక్కొక్క చెక్ డ్యామ్ ఇవాళ ఒక్కొక్క ఊరి చెరువుకు సమానమైంది. భారతదేశంలోనే రికార్డు 5,000 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి 7 TMCల నీటి సామర్థ్యం కలిగినటువంటి ఏదుల రిజర్వాయర్ ను 1 సంవత్సరం 10 నెలల కాలంలో పూర్తి చేయించేసిన. మేము పూర్తి కాలేదు, ఈయన పట్టించుకోలేదని మాట్లాడింది. ఇక మీకు తెలిసిన విషయం అదైతే ఇంక నేనేం చెప్పాలి? ఒట్టిగానే ఎవరిని కూడా కితాబులు ఇచ్చి అభినందించేటువంటి పని ఎప్పుడు చేయరు. ఆయన చాలా నిష్కర్షగా ఉంటారు, చాలా నిర్మమాటంగా ఉంటారు. పార్టీ నిబద్ధత విషయంలో ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకుంటారు. ఈరోజు ఆయన మానసిక బాధకు, ఆయన పడుతున్నటువంటి మానసిక బాధకు తమరు కారణమై కూడా ఇంతమంది మౌనంగా ఉన్నాం. అది అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఎవరిని ఏం చేయలేరు. అంతిమంగా ప్రజల కోసమే పనిచేసేది ఉంటే, ఆ దారిలో పోతా ఉంటే నిగ్గు తేలుతుంది ఎప్పటికైనా. ఒక రోజు కాకపోయినా ఒక రోజుకైనా. కేసీఆర్ తెలంగాణకు ప్రతీక, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఆయనకు ఉండేటువంటి ఆ కిరీటం ఏదైతే ఉందో, కిరీటం అంటే నగలతో పొదిగిన కిరీటం కాదు. ప్రజల దృష్టిలో ఆయనకు ఉండేటువంటి తెలంగాణ అంశంలో ఆయన పట్ల ప్రజలకు ఉండేటువంటి ఆరాధన, ఆ గౌరవభావం ఏది ఉందో ఒక కిరీటం లాంటిది. మేమందరము దానికి వన్నె తెచ్చే పని చేస్తున్నాము. తమరు చేసిన పుణ్యాన ఇలా కేసీఆర్ గారు మానసిక క్షోభ అనుభవించాల్సినటువంటి ఒక దుస్థితి ఏర్పడ్డది. మీ మీద పడ్డ బురద, ఇక మీరు నిజం చేసిరా, అబద్ధం చేసిరా, వాళ్ళు తప్పు కేసు పెట్టినా కొద్దిసేపు పక్కకు పెడతాను. ఆ మీమాంసలోకి నేను పోను.
ఇప్పుడు అది కడుక్కునేటువంటి పని ఏదో చేసుకోమంటే చట్టబద్ధంగా మీ అందరు కూడా నేను బురద అంటిస్తేనే తప్ప నాకు శాంతి ఉండదు అన్నట్లు బయలుదేరితే ఇది రకమైన శాడిజమే అనిపిస్తుంది. మేము బాధపడ్డాం, జైలు పట్టుకపోయినా నిద్రపోలేను, అంత బాధపడ్డా. ఆడపిల్ల, అధినాయకుడి కూతురు, బిడ్డ లాంటిది, చాలా చాలా ఫీల్ అయినాం. ఇంట్లో నా వైఫ్ నిద్రపోకుండా ఎంతసేపు ఉంటారు, రాత్రంతా నిద్రపోలేదు. నేను ఒక్కడిని కాదు, తెలంగాణలో కేసీఆర్ అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా నరకం అనుభవించారు ఈమె తీసుకుపోయినప్పుడు. కానీ నువ్వు ఇలా వివరిస్తున్న తీరు జుగుప్స కల్పిస్తున్నది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా సరే తెలుసో తెలియకో తప్పులు జరుగుతాయి. ఈ పొరపాటు అయిందని చెప్పి ఒక మాటని నీ వ్యాఖ్యల్ని విరమించుకుంటే నీ గౌరవం పెరుగుతుంది, లేదంటే నీ ఇష్టం.